నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీ గురించి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ రెమెడీ అనేది ఎంతో కాలంగా నరాల బలహీనతలు సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీ అన్ని రకాల నొప్పుల నుండి ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే రక్తపోటుతో కానీ, నిరంతరం వెన్నులో నొప్పితో కానీ, నడిచేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు కానీ, మోకాల నొప్పులతో బాధపడే వారికి కానీ, లేదా మెట్లు ఎక్కేటప్పుడు, అలాగే నడిచేటప్పుడు మోకాల నొప్పి, కూర్చునేటప్పుడు నడుము నొప్పి, మెట్లు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు జాయింట్ నొప్పులతో బాధపడుతూ ఉన్నారో, ముఖ్యంగా స్లిప్ డిస్క్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఇటువంటి అన్ని రకాల సమస్యలతో పాటు సయాటికా వంటి సమస్యలకు కూడా ఈ అద్భుతమైన ఔషధం అనేది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెమెడీని తప్పకుండా ప్రిపేర్ చేసుకొని ఇటువంటి అన్ని సమస్యలను మీరు కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ అనేది ఇటువంటి మంచి మంచి ఆయుర్వేదిక్ రెమెడీస్ తెలియచేయాలని మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం మనకు కావలసిన మొట్టమొదటి వస్తువు ఇదేమిటి అంటే మస్టర్డ్ ఆయిల్, అంటే ఆవాల నూనె. ఆవ నూనెను ఆయుర్వేదంలో శుద్ధమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో ఎటువంటి కలుషితం అనేది ఉండదు. ముఖ్యంగా మన దేశీ విధానంలో తయారు చేసే ఈ ఆవ నూనెలో మన శరీరంలోని వాపులను తగ్గించటానికి, వెన్నులో ఉండే నొప్పులను, కఠినత్వాన్ని తగ్గించటానికి, జాయింట్ పెయిన్ ను నివారించటానికి, వాపులను శాంతింప చేయటానికి కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని నమ్ముతారు. అయితే ఈ ఔషధంలో మనం ఈ ఆవ నూనెను, అలాగే ప్రతి ఒక్క పదార్థాన్ని కూడా ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. మీరు ఈ ఆవ నూనెను ఒక చిన్న గిన్నెలో అరకప్పు కంటే ఎక్కువగా అంటే ఒక 1/4 కప్పు తీసుకోవాలి. అది కూడా మీరు దేశీ ఆవ నూనె అయితే సుమారుగా 100 నుండి 150 మిల్లీలీటర్లు తీసుకోండి. ఇక మీ శరీరంలో స్లిప్ డిస్క్ వల్ల నొప్పిగా అనిపిస్తున్నా, సయాటికా నొప్పితో చాలా కాలంగా బాధపడుతున్నా, లేదా మీ జాయింట్లలో తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉన్నా, లేదా మీకు ఏదైనా ప్రమాదం వల్ల కానీ, లేదా గాయమైనా మీ శరీరంలో మళ్ళీ ఆ గాయాల తాలూకు నొప్పి వస్తూ ఉన్నా కూడా, లేదా మీరు నడిచేటప్పుడు కానీ, వాకింగ్ చేస్తున్నప్పుడు, లేదా మెట్లు ఎక్కుతున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, చిన్న పనులు కూడా ఇంట్లో చేసుకుంటున్న సమయంలో కష్టంగా, నొప్పిగా మారుతున్నా కూడా, ఈ నొప్పి అనేది మీ కాళ్ళ నుండి ప్రారంభమై నడుము వరకు, వెన్ను నొప్పి వరకు కూడా వ్యాపిస్తూ మరింత కష్టంగా మారుతూ ఉన్నా కూడా, నిజంగా ఫ్రెండ్స్, ఇటువంటి నొప్పులను భరించటం చాలా కష్టం కదా. అటువంటి వారు తప్పకుండా ఆవ నూనెతో ఈ అద్భుతమైన ఔషధాన్ని చేసుకుని వాడండి. ఇది లక్షలు పెట్టి చేయించుకునే ట్రీట్మెంట్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీనివల్ల మనకొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. పైగా మన శరీరంలోని నొప్పులను మూలాల నుండి నిర్మూలించగల శక్తి అనేది మన సహజ సిద్ధమైన ఆయుర్వేదిక్ రెమెడీస్కి మాత్రమే ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ప్రభావవంతమైన ఆయుర్వేదిక్ ఔషధంలో మనకు కావలసిన రెండవ అత్యంత ముఖ్యమైన వస్తువు ఈ పదార్థం ఏమిటో తెలుసు కదా, వెల్లుల్లి. ఈ రెమెడీ కోసం మనకు సుమారుగా 5 నుండి 6 తాజాగా శుభ్రంగా కాల్చుకున్న వెల్లుల్లి కాయలు కావాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వెల్లుల్లి కాయలు కూడా సహజ సిద్ధమైన ఔషధం. ఎందుకంటే ఇది మన నాడీలో ఉన్న నొప్పిని కానీ, ఎముకలు, జాయింట్లలో ఉన్న బలహీనతలను నివారించడానికి అంతర్గతంగా ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి వెల్లుల్లిని కనుక చెప్పిన విధంగా నియమితంగా ఉపయోగిస్తే మన శరీరంలోని ఎముకలు బలంగా మారుతాయి, కండరాల్లో కొత్త శక్తి వస్తుంది, నాడీలో రక్త ప్రవాహం సరిగ్గా ప్రవహిస్తుంది, అలాగే మన మొత్తం శరీరం కూడా ఉత్సాహంగా మారుతుంది. కాబట్టి మీరు ఈ రెమెడీకి 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొద్దిగా మృదువుగా నొక్కేసి పైనున్న పొట్టుని తీసివేయాలి. ఎందుకంటే ఇందులో సహజ సిద్ధమైన ఎలిసిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. మీరు కనుక వెల్లుల్లిని దంచుకుంటే అది బయటకు వచ్చేస్తుంది. అందుకే మనం వెల్లుల్లిలో ఉన్న కాంపౌండ్ బయటకు రాకుండా నెమ్మదిగా ఈ పొట్టును తీసేసుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లిలోని ఎలిసిన్ను మనం పూర్తిగా ప్రయోజనం పొందాలి అంటే ఈ విధంగానే వాడుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే గ్యాస్ ఆన్ చేసి ఆవ నూనెను పొయ్యి మీద పెట్టి గ్యాస్ మంటను సిమ్లో పెట్టుకొని
ఈ వెల్లుల్లి రేకులను అందులో ఉంచుకొని నెమ్మదిగా మరిగించుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె కొద్దిగా వేడైన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సుమారుగా 30 నిమిషాల పాటు ఈ రెండింటిని ఇలాగే వదిలేసేయాలి. అంటే ఆవ నూనెలో వెల్లుల్లి యొక్క గుణాలు పూర్తిగా కలిసే వరకు ఇలాగే వదిలేసేయాలి. దీంతో వెల్లుల్లి యొక్క పూర్తి శక్తి, దానిలోని అన్ని ఔషధ గుణాలు కూడా పూర్తిగా ఆవ నూనెలో కలుస్తాయి. ఉపయోగించడానికి పూర్తి సిద్ధంగా ఉన్నట్లే. ఇక ఇప్పుడు 30 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మన అద్భుతమైన ఈ ఆయుర్వేదిక్ రెమెడీ వాడటానికి సిద్ధంగా ఉన్నట్లే. అలాగే ఈ రెమెడీ అనేది ఇప్పుడు మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఆవ నూనెలో మనం ఈ వెల్లుల్లిని వేసి మరిగించినప్పుడు రెండు కూడా కలిసినప్పుడు ఇందులోని ఔషధ గుణాలనేవి మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే ఈ వెల్లుల్లిని ఆవ నూనెలో వేసి ఈ రెమెడీని ఉపయోగిస్తాం కాబట్టి దీని రిజల్ట్స్ అనేవి మరింత డబల్ అవుతాయి. అలాగే ఈ రెండిటిలో కూడా మన శరీరంలోని నొప్పులను, రక్తహీనతను నివారించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా జాయింట్లలో కానీ ఎముకల బలహీనతను నివారించడానికి మన శరీరంలోని ఎముకలు అక్కడక్కడ ఒకదానితో కలిసి అక్కడ తగులుతూ ఉండే ఒక రకమైన నొప్పి ఉంటుంది కదా, అంటే ఎముకల బలహీనతను కూడా నివారిస్తాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, మన శరీరంలో ఎక్కడైతే ఎముకలు ఒకదానితో ఒకటి కలుస్తూ ఉంటాయో అక్కడ ఎముకలను మధ్య కాపాడుతూ ఉండే ఒక మృదువైన పొర ఉంటుంది. కానీ ఒక వ్యక్తి వయస్సు పెరిగే కొద్దీ లేదా మన ఆహారం ద్వారా మనకు శరీరంలో పోషణ మందగించే కొద్దీ, అంటే మనం మన లైఫ్ స్టైల్లో చేస్తున్న తప్పుల కారణంగా కానీ లేదా పోషకాహార లోపం వల్ల కానీ మన శరీరంలో ఈ మృదువైన పొర అనేది క్రమంగా క్షీణించటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఈ పొర అనేది క్షీణించటం ప్రారంభిస్తుందో ఎముకలు ఒకదానితో ఒకటి ఢీకొనటం ప్రారంభిస్తాయి. అలాగే వాటి మధ్య రాపిడి కూడా ఎక్కువ అవుతుంది. దీంతో మన శరీరంలో భరించలేనంత నొప్పి కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ మిశ్రమంతో అంటే వెల్లుల్లి మరియు ఆవ నూనెతో ఆ ప్రదేశంలో మనం మర్దనా చేసుకుంటాము, ఆ నొప్పి అనేది చాలా త్వరగా శాంతింపచేస్తుంది. అలాగే మన శరీరం లోపలికి వెళ్ళి ఆ నొప్పిని శాశ్వతంగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆయిల్ అనేది మీ శరీరంలో అన్ని రకాల నొప్పులు, వాపుల నుండి ఉపశమనాన్ని ఇవ్వటానికి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైతే నరాల బలహీనతతో కానీ వాపులతో కానీ అన్ని రకాల శరీర నొప్పులతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఈ రెమెడీని ఉపయోగిస్తే చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇక ఇప్పుడు మనం మరొక అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీ గురించి తెలుసుకుందాం. ఈ ఆకులను ఉపయోగించటం మూలంగా కూడా మీకు చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ ఆకులు ఏమిటో మీ అందరికీ తెలుసు కదా, ఇవి మరేదో కాదు, మునగాకు. అవును ఫ్రెండ్స్, మునగాకులను ఇంగ్లీష్లో మొరింగా లీవ్స్ అని పిలుస్తారు. మన భారతదేశంలోని ప్రతి గ్రామంలో ముఖ్యంగా శీతాకాలంలో మునగాకు పువ్వులు, ఈ కాయలనేవి చాలా మందికి విరివిగా లభిస్తూ ఉంటాయి కదా. మునగకాయలంటే చాలా మందికి ఎంతో ఇష్టం కూడా. అయితే ఫ్రెండ్స్, అటువంటి మునగాకులను ఆయుర్వేదంలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారని మీకు తెలుసా? ఎందుకంటే ఆయుర్వేద వైద్యంలో మునగాకులనేవి మన నరాల నొప్పి, ఎముకల బలహీనతలు, జాయింట్ల వాపు వంటి సమస్యలను నివారించడానికి చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ మునగాకుల యొక్క ఆకుల తాజా రసాన్ని సేకరించాలి. అంటే సుమారుగా ఒక 25 నుండి 30 గ్రాముల ఆకులనేవి ఒకసారి రెమెడీకి సరిపోతాయి. ఎందుకంటే ఈ ఆకులనేవి మన శరీరంలోని ప్రతి నరాల బలహీనతను నివారించడానికి చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా నరాలు, రక్తనాళాలు, సయాటిక నొప్పిని నివారించడానికి, స్లిప్ డిస్క్ వంటి నొప్పిని తగ్గించడానికి, పాత జాయింట్ నొప్పులను నివారించడానికి కూడా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ ఆకులనేవి చాలా కాలంగా ఉన్న తలనొప్పిని, కళ్ళ బలహీనత మరియు దంతాలకు సంబంధించిన అనేక వ్యాధులను కూడా నివారిస్తాయి. ఇక ఇప్పుడు ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ మునగాకులను శుభ్రమైన నీటిలో కాసేపు కడగాలి. ఎందుకంటే వీటి మీద ఏమైనా రసాయనాలు స్ప్రే చేసినా దుమ్ము ధూళి కానీ చిన్న చిన్న పురుగులు ఉంటూ ఉంటాయి కదా, వాటన్నిటిని మనం శుభ్రం చేసుకోకుండా ఈ రెమెడీని వాడితే ఇది మన ఆరోగ్యానికి కూడా హానికరంగా మారవచ్చు. ముఖ్యంగా ఇది ఆయుర్వేదిక రెమెడీ కాబట్టి దీన్ని మనం ఎఫెక్టివ్గా తయారు చేసుకోవటానికి దీన్ని పరిపూర్ణంగా శుభ్రం చేసుకున్న తరువాత మాత్రమే వాడాలి. కాబట్టి ఈ ఆకులను మనం శుభ్రం చేసుకునే ప్రక్రియ అనేది చాలా జాగ్రత్తగా, ఎంతో సహనంతో చేయటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ తాజా ఆకులతో మనం ఈరోజు తయారు చేసుకోబోయే ఔషధం అనేది
చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ఔషధం మన శరీరంలో దాగి ఉన్న ఎటువంటి రకమైన నొప్పుల మీద కానీ వాపుల మీద కానీ ఎంతో గొప్పగా ప్రభావంగా పనిచేస్తుంది. మన అంతర్గత అవయవాల్లో ఉన్న అన్ని రకాల నొప్పులను కూడా బయటకు తరిమేస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కడుపులో ఉన్న గ్యాస్ లేదా జీర్ణ సంబంధ సమస్యలు, పైల్స్ లేదా కడుపు సంబంధ సమస్యలు ఉన్నవారికి కూడా ఈ మునగాకు ఆకుల నుండి తయారు చేయబోయే ఔషధం అనేది ఒక సంజీవని లాంటి ఔషధంతో సమానమని మీకు తెలుసా? ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న ప్యాన్ను తీసుకొని, అంటే స్టీల్ లేదా అల్యూమినియం ప్యాన్ని తీసుకొని గ్యాస్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టాలి. ఇక ఇప్పుడు ఈ ప్యాన్లో సుమారుగా 1.5 గ్లాస్ నీటిని లేదా 300 ml వాటర్ని పోయాలి. ఆ తర్వాత ఈ నీరు కొద్దిగా గోరువెచ్చగా అయిన వెంటనే మనం పూర్తిగా శుభ్రం చేసుకున్న ఈ మునగాకులను కూడా వేయాలి. అయితే ఫ్రెండ్స్, మీ దగ్గర కనుక తాజా మునగాకులు లేకపోతే మార్కెట్లో మనకు శుభ్రం చేసి ఎండబెట్టిన మునగాకులు కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి. మీరు వాటినైనా సరే కొద్ది మోతాదులో ఈ నీటిలో వేసుకొని ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. కానీ ఎవరికైతే తాజా మునగాకులు దొరుకుతాయో అటువంటి వారు మాత్రం తాజా ఆకులతోనే తయారు చేసుకోండి. అప్పుడు మీకు మరింత ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి పొందవచ్చు. అయితే మీరు గ్యాస్ మంటను చాలా తక్కువగా ఉంచుకోండి లేదా మీడియంలో పెట్టుకోండి. ఆ తర్వాత ఈ నీటిని సుమారుగా 5 నుండి 7 నిమిషాల వరకు నెమ్మదిగా వేడి చేయాలి. ఇక ఇప్పుడు కనుక చూస్తే ఈ మునగాకుల్లో ఉన్న రసం అనేది నెమ్మదిగా ఉడికిపోయి ఈ ఆకులు మృదువుగా మారిపోయి ఉంటాయి. ఈ ఆకుపచ్చ రంగు కూడా మారిపోయి మనకు కనపడటం ప్రారంభిస్తుంది. అంటే ఆకుల్లో ఉన్న అన్ని అవసరమైన మూలకాలు, పోషకాలు, వాటి ఔషధ విలువలు ఇప్పుడు అన్నీ కూడా నీటిలో బాగా కలిసిపోయాయి. ఇక మనకు అర్థమైపోయింది కదా. దీంతో వెంటనే గ్యాస్ను ఆఫ్ చేసేసుకోండి. ఇలా వేడిగా ఉన్న నీటిని మనం ఒక స్ట్రెయినర్ సహాయంతో కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్ సహాయంతో చక్కగా మరొక గ్లాసులోకి వడకట్టుకోవాలి. ఇలా వేడి చేసేటప్పటికి మన 1.5 గ్లాస్ నీరు అనేది సుమారుగా 1 గ్లాస్ మేరకు అవుతుంది. చూసారు కదా. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఔషధాన్ని మనం మన శరీరంలోకి తీసుకోవాలి. ఫస్ట్ రెమెడీని మనకు నొప్పులుగా ఉన్న ప్రాంతంలో మసాజ్ చేసుకోవటానికి, ఈ రెమెడీని మనం శరీరంలోకి తీసుకోవటానికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెమెడీని మనం శరీరం లోపలికి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ మునగాకుల కషాయంలో మీరు ఇంకేమీ కలపకుండా ఇలాగే తీసుకోవాలి. అయితే ఈ ఆకుల కషాయాన్ని మాత్రం మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో మాత్రం తాగకండి. అంటే మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక అరగంట లేదా గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ సమయంలో మీరు ఈ కషాయాన్ని తీసుకుంటే చాలా మంచిది. ఆ సమయంలో ఈ కషాయంలో ఉన్న గుణాలనేవి మీ శరీరం లోతులోకి చేరి మీ నరాల వరకు చేరి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా నిరంతరం నెల రోజుల పాటు తాజా మునగాకులతో చేసిన ఈ విధంగా మీరు ఈ కషాయాన్ని సుమారుగా నెల రోజుల పాటు తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటే చాలు. మీ శరీరంలో బ్లాక్ అయిన రక్తనాళాలు లేదా నరాల బలహీనతలు నెమ్మదిగా తగ్గుతాయి. మళ్ళీ రక్తనాళాల్లో రక్తం అనేది వేగం పుంజుకుంటుంది. అలాగే మీ జాయింట్లలో కానీ టక్ టక్ మని శబ్దం వస్తూ ఉంటుంది కదా, లేదా ఆ ప్రాంతంలో వాపు ఉంటే అది కూడా క్రమంగా తగ్గటం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీ కండరాల వెనుక భాగంలో ఉన్న స్లిప్ డిస్క్ లేదా పాత నొప్పుల వల్ల కలిగే అన్ని రకాల సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే సయాటికా వంటి నొప్పుల కారణంగా రోజువారీ పనులు చేసుకోవటం కూడా చాలా కష్టంగా మారుతున్న వారికి కూడా ఎంతో మెరుగు కనిపిస్తుంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్ ఏర్పడటం, మూత్రపిండాల వంటి సమస్యలు, మలబద్ధకం, మొలలు వంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతాయి. అంటే మీ శరీరం లోపల నుండి బలంగా మారటం ప్రారంభమవుతుంది. ఇక ఇప్పుడు ఫ్రెండ్స్, మనం మొదటిగా తయారు చేసుకున్న ఈ ఆయిల్ గురించి, అంటే వెల్లుల్లి మరియు ఆవ నూనెతో తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. అయితే ఎప్పుడైతే మీరు ఈ ఆయిల్ను ఉపయోగించాలి అనుకుంటారో అప్పుడు కొద్దిగా ఈ నూనెను వేడి చేయాలి. అయితే జస్ట్ నార్మల్గా హీట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. మరీ మరిగించకూడదు. లేదా వేడి నీళ్ళలో డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో అయినా కొద్దిగా వేడి చేయాలి. అంటే మన వేళ్లకు కొద్దిగా వేడిగా అనిపిస్తే చాలు. ఇలా వేడి చేసిన ఈ నూనెలోనే మనం వెల్లుల్లి ముక్కలు కూడా ఇలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ నూనెను కొద్దిగా తీసుకొని మీకు ఏ ప్రాంతంలో అయితే నొప్పిగా అనిపిస్తుందో ఆ ప్రాంతంలో అప్లై చేసుకోవాలి. ఉదాహరణకు మోకాళ్ళలో అనిపిస్తుంటే అక్కడ, లేదా వెనుక వీపు దగ్గర కానీ, వెన్నులో కానీ, కింది భాగంలో కానీ, సయాటికా ఉన్న
నరాల ప్రాంతంలో కానీ అన్ని చోట ఈ ఆయిల్తో మృదువుగా నెమ్మదిగా బలాన్ని ఉపయోగించకుండా చాలా మృదువుగా మసాజ్ చేసుకోవాలి. మీరు గట్టిగా నొక్కటం లేదా రుద్దటం చేయాల్సిన అవసరమే లేదు. కొంచెం తక్కువ నొప్పి ఉన్నా కూడా ఈ ఆయిల్తో ఆ ప్రాంతంలో కొద్దిగా మసాజ్ చేసుకొని చూడండి. లేదా మీ నొప్పి ఎక్కువ రోజుల నుండి ఉంటే అప్పుడు మీరు రోజుకి 2 సార్లు ఈ ఆయిల్ను ఉపయోగించి మసాజ్ చేసుకోండి. అంటే ఉదయాన్నే ఒకసారి లేదా రాత్రి నిద్రపోయే ముందు. ఈ విధంగా కనుక చేస్తూ రోజుకి 2 సార్లు మసాజ్ చేస్తూ ఉంటే చాలు, మీ శరీరంలో అనుభవిస్తున్న అన్ని నొప్పుల నుండి మీకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అలాగే మీరు ఉదయాన్నే కుదిరితే సూర్యోదయం సమయంలో మీ శరీరంలోని ఏ ప్రాంతమైతే నొప్పులతో బాధపడుతున్నారో ఆ ప్రాంతాన్ని కొద్దిగా వేడి నీటిలో ఉంచండి. లేదా వాతావరణం కనుక చల్లగా ఉంది అనుకోండి, సూర్యకిరణాలు మీకు చక్కగా మీ ఇంట్లోకి ప్రసరిస్తూ ఉంటే మీరు ఈ ఆయిల్తో మసాజ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు సూర్యుని కిరణాల ముందు కూర్చుంటే ఈ రెమెడీ అనేది మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన 2 రెమెడీస్ని కూడా మీరు కనీసం 1 నెల రోజుల పాటు మిస్ కాకుండా అనుసరిస్తే చాలు, మీ శరీరంలో బ్లాక్ అయిపోయిన నరాలు కూడా తిరిగి తెరుచుకొని రక్తం మీ శరీరం మొత్తం ప్రవహించి రక్తనాళాలు కూడా క్లియర్ అయ్యి మీ శరీరంలోని అన్ని నొప్పులు కూడా శాశ్వతంగా తగ్గుతాయి. ముఖ్యంగా జాయింట్లలో ఏర్పడిన నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పి, కడుపులోని బాధలు, సయాటికా లేదా స్లిప్ డిస్క్ వంటి తీవ్ర వ్యాధులు, సంవత్సరాలుగా బాధిస్తున్న అన్ని రకాల నొప్పులు కూడా శాశ్వతంగా నయమవుతాయి. కాబట్టి ఈ 2 అద్భుతమైన ఆయుర్వేదిక్ ఔషధాలు మన శరీరంలోని నొప్పులను, నరాల బలహీనతలను, బ్లాక్ అయిపోయిన రక్తనాళాలను తిరిగి శక్తివంతంగా పనిచేసేలాగా చేస్తాయి. కాబట్టి మీకు కూడా ఈ రెమెడీస్ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.